హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్యాంకులు సమాచార దరఖాస్తుకు వీలైనంత వరకు జవాబు దాటవేయడానికి ప్రయత్నం చేస్తారు. అది థర్డ్ పార్టీ అంటారు, లేకపోతే ఇతరుల ఇన్ఫర్మేషన్ అంటారు, దాని తర్వాత మనకు వ్యక్తిగతం అంటారు, ఇవ్వడానికి వీలు లేదంటారు. ఏదో ఒక కారణం చెప్పి సో ప్రజోపయోగకరమైన సమాచారాన్ని వాళ్ళు దాస్తున్నారు. ఈ వీడియోలో మనం ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ బ్యాంక్స్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ మినిస్ట్రీ పెద్ద ఎత్తున వేలు వందలు లక్షల కోట్లలో బ్యాంకు రుణాలను రద్దు చేస్తున్నారు. ముందు వాటిని ఎన్పిఏ అంటున్నారు, నాన్ ప్రాఫిటబుల్ అసెట్స్. దానికి ఒక గౌరవప్రదం అంటే వాడు అప్పు ఎగ్గొట్టాడని కాకుండా దానికి మళ్ళా అతనికి ఒక గౌరవప్రదమైన పేరు ఎన్పిఏ, నాన్ ప్రాఫిటబుల్ అసెట్స్ అని ఇచ్చి రద్దు చేస్తున్నారు. సో ఎవరికి మీరు రద్దు చేశారు, ఎంత అమౌంట్ రద్దు చేశారు అనేది మనకు బహిరంగంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. అందులో సీక్రెట్ ఏమి లేదు. వాళ్ళ గౌరవానికి భంగం అంతకంటే ఏమి లేదు. ఎందుకంటే ప్రజాధనాన్ని మీ దగ్గర చేతిలో ఉంది కదా, ప్రజలు రక్తమూర్చి కట్టిన డబ్బు మనకు మీరు ఎవరు డబ్బు ఇస్తున్నారు, ఎవరి డబ్బుతో మీరు దాన్ని వైవ్ చేస్తున్నారు? ప్రజాధనంతోనే. ఎవరి డబ్బుతో మీరు లగ్జరీస్ లైఫ్ చేస్తున్నారు? ప్రజాప్రతినిధులు. ప్రజాధనంతోనే, ప్రజా రక్తంతోనే, ప్రజా చెమటతోనే. అందువల్ల మీరు ప్రజా జీవనంలో జరిగే ప్రతి విషయం ప్రజలకు తెలియాలి. అందువలన మీరు బ్యాంక్స్ ఏ ఒక్కొక్క యాన్యువల్లీ ఆర్ హాఫ్ ఇయర్లీ మనకు ఎంతమందికి బ్యాంకు ఈ మన రుణాలు ఎగ్గొట్టిన వాళ్ళు వాళ్ళ బ్యాంకు లోన్స్ను రద్దు చేశారు ప్రకటించాల్సిన అవసరం ఉంది. అలాంటి పనికిమాలిన దుర్మార్గులు ప్రజా జీవనంలో ఉండడానికి వీల్లేదు. వాళ్ళే మనకు ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉండటం అంటే అంతకంటే సిగ్గు చేయటం ఇంకోటి లేదు. సో మీరు ఒక రకంగా సపరేట్ చేసి ఆ డబ్బు పెట్టి మళ్ళీ అతను ఎక్కడో పార్టీలో టికెట్ కొనుక్కొని మళ్ళీ అతను ఎమ్మెల్యే మనందరి మీద పెత్తనం చేసే అవకాశం బ్యాంకులు కల్పిస్తున్నాయి. దయచేసి ఇది డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉందనేది మనకు